హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ మధ్య అయితే వీడియోస్ అయితే తీయట్లేదు. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. చాలా రోజులు అంటే ఒక 2-3 నెలలు అయిపోతుంది లాంగ్ వీడియో తీసి. టైం కుదరట్లేదు, అందుకని తీయట్లేదు. ఈరోజైతే కొంచెం టైం ఉంది, అందుకని ఒక వీడియో అయితే తీసాను. బెండకాయ టమాటా పులుసు చేస్తున్నా. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనుకోండి. ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది, పులుసు కదా. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ ఆవాలు వేసుకున్నా. జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి, నా దగ్గర లేదు ప్రస్తుతానికి, అందుకని వేయట్లేదు. జీలకర్ర కూడా ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం ఆనియన్స్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2-3 టమాటాలు, అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నా. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఈ ఆనియన్స్లో అయితే వేసేస్తున్నా. ఈ టమాటా తొందరగా కుక్ అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. అలానే కొంచెం పసుపు కూడా వేస్తున్నా, ఎందుకంటే టమాటా తొందరగా కుక్ అయిపోతుంది కదా, అందుకని. ఇది ఒక 2-3 నిమిషాలు అయితే కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు అయితే ఈ టమాటా అయితే ఉడకనిద్దాము. ఇది టమాటా ఉడికిన తర్వాత నేను ముందుగా అయితే బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 1/2 కిలో బెండకాయలు. ఆ బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాము. ఇది టమాటా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూత కోసం వెతుకుతున్నాను. నేను మూత ఎక్కడ పెట్టేశాను, దానికోసం వెతుకుతున్నాను అనమాట. మళ్ళీ గ్యాప్ ఇచ్చాను అనుకుంటారేమో. ఇక్కడ చూసారా, మూత పెట్టేశాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇది టమాటా చూసారా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. బెండకాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పులుసు కదా, పులుసులో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకున్నా కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అయితే వేసేసుకుందాము. టమాటా ముక్కల్లో కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అది బ్యాలెన్స్ చేసుకుని కొంచెం ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్, కారం కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 2-3 సార్లు అటు ఇటు కలుపుకుందాము. ఎక్కువగా కలపక్కర్లేదు ఉప్పు కారం వేసిన తర్వాత, ఎందుకంటే ఎక్కువగా అది హీట్ అయిపోతే బెండకాయ ముక్కలు జిగురు వచ్చేస్తాయి. కొంతమందికి జిగురుగా ఉంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. బెండకాయ కూర జిగురుగా ఉంటుందని చాలామంది తినరు, కానీ ఇది మనకి హెల్త్కి చాలా మంచిది బెండకాయ తింటే. అప్పుడప్పుడు తిన్నాకైతే ట్రై చేయండి. జిగురుగా ఉండకూడదు అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. ఇలా చేస్తే జిగురు ఉండదు మనకి కర్రీ. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు రసం అయితే తీసుకుని పెట్టుకున్నాను ముందుగా. ఈ కప్పుతో వేస్తున్నా 1/2 కేజీ బెండకాయలకి. ఇది వేసేసుకున్న తర్వాత ఇదే కప్పుతో మళ్ళీ ఇంకో కప్పు వాటర్ వేసాను. ఇంకో కప్పు వేసినా సరిపోదులేండి, ఒక 2-3 కప్పులు అయితే వాటర్ వేసుకోండి, ఎందుకంటే బెండకాయ ఉడకాలి కదా మనకి, అందుకని. అదే కప్తో ఒక 2-3 వేసుకున్నా. ఇంకో కప్పు వేయడం కనిపించదులేండి, అది నేను కట్ చేసినట్టున్నా. అయితే ఇంకో కప్పు వేసిన తర్వాత ఇది ఏం చేస్తానంటే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను అనమాట. పెట్టిన తర్వాత ఇది ఉడుకుతుంది కదా కర్రీ. ఉడుకుతున్న టైంలోనే ఇక్కడైతే కరెంటు పోయిందండి, అందుకే నేను సెల్ లైట్ ఆన్ చేశాను. మా హస్బెండ్ అయితే మొబైల్ తీసుకొని సెల్ లైట్ ఆన్ చేశాను, అందుకే మీకు వీడియో అలా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా కర్రీ ఉడుకుతుంది కదా, ఇలాంటప్పుడే ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకుని ఇలాంటప్పుడే వేసేసుకోవాలి. ఇక్కడైతే ఒక 10 నిమిషాలు తర్వాత ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా ఆయిల్ పైకి తేలింది చూసారా, అదే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇగో ఆయిల్ పైకి తేలిందని చూపిస్తున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇదైతే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూసారా కర్రీ జిగురు కూడా లేదు, ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది. మీకు పులుసు చిక్కగా కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకోండి, నేనైతే ధనియాల పొడి వేయలేదు కదా. మీకు చిక్కగా కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకుంటే కొంచెం తిక్కుగా ఉంటుంది అన్నమాట పులుసు. అంతే అండి, కర్రీ అయితే అయిపోయింది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.
థ్యాంక్ యూ.